నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడి. మహిళల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెడతానని వెల్లడి. వైసీపీ సిద్ధం పోస్టర్లు ప్రతిపక్షాలను బెదిరించేలా ఉన్నాయి. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బోనబోయిన ఆరోపణలు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, ఈ ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పోటీలను నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాకి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని అతిథులు ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ రాజ్కుమారి, జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కమిటీ మనోహర్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాల్ రెడ్డి సార్ గారికి మరి ఇద్దరు కూడా ఇప్పుడు ఈ రోజు జిల్లా స్థాయికి విచ్చేసి ఉన్నారు. కలెక్టర్ గారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారిని కోరుతూ జ్యోతిని తీసుకుంటారు. క్రీడా జ్యోతిని సుప్రియ కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటారు. క్రీడా జ్యోతి వెలిగించడం, క్రీడా జ్యోతిని మరి క్రీడా జ్యోతి వెలుగు, క్రీడా జ్యోతిని వెలిగించారు. ఇక్కడ పెట్టారు క్రీడా జ్యోతిని ప్రాంగణంలో. ఇప్పుడు మరియు జిల్లా అధికారుల సమక్షంలో బెలూన్స్, ఒక పండుగ కూడా దయచేసి ఈ స్టేజ్ వద్ద ఉన్నటువంటి గ్రామీణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నాము. ఈ వేడుక మరికొద్ది విచ్చేసి ఉన్న మన ప్రియతమ ఎమ్మెల్యే ఎలక్షన్ లో పాల్గొంటున్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్వహణలో ఇన్ని వేల క్రీడలు గ్రామ స్థాయి నుంచి గతంలో ఎప్పుడూ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా డిసెంబర్ 26వ తారీఖున లాంఛనంగా ప్రారంభమైనటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ దాదాపుగా 1,45,929 మంది 15 సంవత్సరాలు నిండిన వారు రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతో ఉత్సాహంగా గ్రామ స్థాయిలో మనము 6,212 పోటీలు డిసెంబర్ 26న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన రోజు నుండి 9 జనవరి వరకు 6,212 పోటీలని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో, వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 3,058 పోటీలు పురుషులకైతే 2,654 పోటీలు మహిళలకి. ఏ రకంగానూ తక్కువ కాకుండా ఇంత పెద్ద ఎత్తులో మహిళలు అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేశారు. అలానే గ్రామ స్థాయిలో విజేతలైనటువంటి వారందరికీ కూడా మండల స్థాయిలో మళ్ళీ 5,403 పోటీలు మండల స్థాయిలో మనకి జిల్లా వ్యాప్తంగా జరిగాయి. ఇందులో కూడా మళ్ళీ 2,709 పురుషులకైతే 2,694 సరి సమానంగా మహిళలకి. సో ఇన్ని పోటీలు మండల స్థాయిలో నిర్వహించడం మీ అందరికీ తెలుసు. 5 టోర్నమెంట్స్ మనం నిర్వహిస్తున్నాం. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్. ఈ 5 అంశాలలో మండల స్థాయిలో పురుషులకి అలానే మహిళలకి కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ విజేతలైన వారికి
నియోజకవర్గ స్థాయిలో 95 మహిళలకి 95 పురుషులకి మొత్తం 190 పోటీలని మనం 24 జనవరి నుండి 30 జనవరి వరకు నిర్వహించుకోవడం జరిగింది. అన్ని స్థాయిలో కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా 236 మంది పీఈటీలు పీడీలు క్రమమైన శిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరితో పాటుగా ప్రతి సచివాలయం నుంచి 10 మంది వాలంటీర్లు ట్రైనింగ్ పొంది వారు ఉత్సాహంగా ఈ టోర్నమెంట్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఓ పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూనే మరో పక్క క్రీడాకారుల్ని దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారిని అత్యుత్తమైనటువంటి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలా, దాంతోపాటుగా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయాలా, ఎందుకంటే కరోనా లాంటి కల్లోలాలు వచ్చినటువంటి సమయంలో కూడా శారీరకమైనటువంటి దృఢత్వానికి సంబంధించి కానీ మానసికమైనటువంటి ఆలోచనలకు సంబంధించి కానీ క్రీడాకారుల్లో ఎవరైతే ప్రవేశం ఉంటుందో నైపుణ్యం ఉంటుందో వాళ్ళకి సంబంధించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. ఓ పక్క ఆరోగ్యానికి సంబంధించి ఈ క్రీడలు ఉపయోగపడుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఆటలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ప్రతిభావంతులు మళ్ళీ గుర్తింపు పొందారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా దేశ స్థాయిలో ఆడించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఎందుకంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2024 సంవత్సరం రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే తరహాలో ఇదే రీతిలో కొనసాగించడానికి మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నానికి మనం అందరం కూడా ఆయనకి చేదుడుగా అండగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి ఏదైతే ప్రతిభ కనబరిచారో వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా మన దేశానికి మన రాష్ట్రానికి మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డూడి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ శాఖ అధికారులు ఈ సందర్భంగా తమ బాస్ కి గౌరవప్రదంగా స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తుషార్ డూడి మాట్లాడుతూ మహిళల సంరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తో పాటు ఇతర అధికారులు నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. आदित्यवर्णं तमसत्वारे सर्वाणि रूपाणि वीतानुगच्छतं मनोवाञ्छा मनस्संकल्पितं उद्योग बाध्यता सहित गुंटूरु जिल्ला समस्त संयोजनानि सिंहासन मुद्रा प्राप्तिरस्तु. सर्वा Four years in Guntur, very happily spent with Guntur Media. ఈ రోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరబుల్ సీఎం సార్కి, ఆనరబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి.
ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా క్రియేట్ చేస్తాను. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సిద్ధం పోస్టర్లు ప్రతిపక్షాలని బెదిరించేలా ఉన్నాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం బోనబోయిన మాట్లాడారు. వైసీపీ ఎన్ని మార్పులు చేసినా రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోసెం చెప్పారు. మరో వారం రోజుల్లో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్ట్ ఉండటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోతే 4 సంవత్సరాల 10 నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీలని మేము డిఎస్సీ జరుపుతామని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు ఏ నెలైనా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా? ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూనుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలని చెప్తా ఉన్నారు. అసలు పంచాయతీలు రాష్ట్రాలకి మన దేశానికి పట్టుకొమ్ము లాంటివి. అటువంటి పంచాయతీలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా పంచాయతీ నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటి కానివ్వండి, పంచాయతీ నిధులన్నింటి కానివ్వండి, అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తరలించి దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున కొత్తగా పంచాయతీలకు కార్యదర్శులు లేనట్టు, ఇప్పటివరకు కూడా పంచాయతీలు ఎవరు పట్టించుకోనట్టు, కొత్తగా 500 గ్రామ ఉన్నటువంటి ప్రతి గ్రామ జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శి ఉండాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పడం సిగ్గుచేటు. అంటే వీళ్ళకి ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నట్టు కానీ గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పనిచేస్తున్నట్టు కానీ తెలియనటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా ఎస్పీగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న ఆరిఫ్ ఆఫీస్ కి పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి పోలీస్ శాఖ సాంప్రదాయ ప్రకారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐలు, సిఐలు ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ని భుజాన ఎత్తుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి గురువారం వెంకటప్పయ్య కాలనీలో పర్యటించారు. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థని గుర్తించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, మౌలిక వసతులు కూడా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా రాజకుమారి స్పష్టం చేశారు. హాస్పిటల్ అడ్రస్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఇట్లా క్యాంప్ జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా లేడీస్ సంబంధించిన ఇబ్బందులు ఎవరైనా క్యాంప్ జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా లేడీస్ సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఫ్రీగా చూస్తాం. నేను శనక్కాయలు అడినా కట్టుకోవాలి. అంతేనా? కొండ వెంకటప్పయ్య కాలనీ, కృష్ణబాబు కాలనీ రెండిట్లో ఈ చాలామంది ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలుసుకుంటే ఇక్కడున్న మెయిన్ సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం. డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ సరిగ్గా లేక ఇక్కడున్న నీళ్లు నిలువుండిపోయి దోమలు చాలా పెరుగుతున్నాయి. అదొకటి, దుర్వాసన ఒకటి చాలా ఎక్కువ ఉంది. ఇంకోటి, రోడ్లు వేసేసినాక ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ ఉండటం వల్ల ఇంట్లో నుంచి బయటికి రావటానికి కనెక్షన్స్ సరిగ్గా లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడైనా పడిపోవచ్చు అన్నట్టుగా ఉంది. ఇంకోటి, వాటర్ అండర్గ్రౌండ్ వాటర్ సిస్టంలో వాటర్ సరిగ్గా లేదు. సాల్ట్ ఎక్కువ, ఉప్పు శాతం ఎక్కువ ఉంది. వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. ఇంకా ఎండాకాలం వస్తే వాళ్ళు ఉట్టి మున్సిపల్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉండాలి. అవి కూడా సరిగ్గా రావు. ఇక్కడ అంగన్వాడీ ఒకటి, ప్లే స్కూల్ ఒకటి డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్, చర్మవ్యాధి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ లైట్ సరిగా లేకపోవటం వల్ల రాత్రిపూట ఇక్కడున్న స్థానికులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మహిళలు భద్రత అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎన్టీ రామారావు గారు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడు ఆస్తులకి హక్కు ఇచ్చారు. తర్వాత మహిళలు సాధికారత ప్రాముఖ్యత ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సో నా గోల్ మహిళల భద్రత, వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న ఇప్పుడు గుంటూరులో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో మన గవర్నమెంట్ని ఎన్నుకోవటం మహిళలదే ఇంపార్టెన్స్. ఓటింగ్ కానీ జాగ్రత్తగా చేసుకుని ఆలోచించి జాగ్రత్తగా వేసుకుంటే మన గవర్నమెంట్ చాలా బాగుంటుంది. ఇంకోటి, మహిళల భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు ఎప్పుడైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఈ పామ్ సైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్ ఓపెన్ చేసి థంబ్ లోపల పెట్టి ఫిస్ట్ లాగా చేసి ఓపెన్ చేస్తే ఇది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి సాయం కావాలని అర్థం. ఇది కానీ అందరికీ తెలియచేసి ఇది వాళ్ళ ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది తెలుసుకుని మనం షేర్ చేయాలి. ఇది పామ్ సైన్ అనేది అందరికీ షేర్ చేయండి. సో ఇది ఎవరైనా మహిళలు చూపిస్తే వాళ్ళకి సహాయం కావాలని అర్థం. నోరూరించే రుచులతో గుంటూరు అమరావతి రోడ్డులో సీ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. గురువారం నుండి ఈ నెల 5 వరకు జరగనున్న ఫెస్టివల్ కి సంబంధించిన వివరాలను నిర్వాహకులు కళాధర్ రెడ్డి వివరించారు. సముద్రం నుండి వచ్చే మత్స్య సంపదని ప్రజలకి చేరువ చేయడానికి తాము ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని చెప్పారు. నగరవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వింగో ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. మేము ఇక్కడ యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది. 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మనకు చెప్పుకోవడమే కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడా వినియోగించుకోవట్లేదు. మొత్తం ఎగుమతికే పోతుంది. ఆ ఫిష్ని, ఆ క్వాలిటీని, ఆ టేస్ట్ని మన వాళ్ళకు పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఫస్ట్ మా నర్సరావుపేటలో నిర్వహించాం, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం. దీంట్లో మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫిష్, ప్రాన్స్, క్రాబు, ఫిష్లో కూడా కింగ్ మాకరెల్, వంజరం అంటారండి, అలాగే ట్యూనా, అలాగే ఇండియన్ సాల్మన్ అంటారు, మాగా, అలా 4-5 రకాల ఫిష్ వెరైటీస్తో మొత్తం 12 రకాల ఐటమ్స్ ఇస్తున్నామండి. అన్లిమిటెడ్ బఫెట్ 750 రూపాయలు పడుతుంది. చిల్డ్రన్కి అయితేనేమో 500 రూపాయలు పడుతుంది పర్ సెషన్. ఈ అవకాశాన్ని గుంటూరు పట్టణ వాసులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫిబ్రవరి 1వ తారీఖు ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది సార్. ఫస్ట్ నాకు కాంప్లిమెంట్ వచ్చింది అనే కన్నా కూడా 0 కంప్లైంట్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను సార్.
నర్సరావుపేటలో ఫస్ట్ టైం పెట్టాము సార్. గుంటూరులో ఇప్పుడు మేము పెడుతున్నాము. బట్ గుంటూరులో కూడా ఫస్ట్ టైమే అని చెప్పొచ్చు. మీకు ప్రధానంగా సార్ చాలామంది వినే ఉంటారు నెల్లూరు ఫిష్ కర్రీ అని. కానీ నెల్లూరు అనేది ఒక ఫిష్ కర్రీకే ఫేమస్ కాదు సార్. ఫిష్లో డిఫరెంట్ టైప్ ఐటమ్స్, బహుశా మీకు మింట్ ఫిష్ అని ఉంటుంది ఒకటి, అది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కింగ్ మాకరెల్ని వంజరాన్ని తవ్వా ఫ్రై అని వేస్తారు. ఇలా ఫిష్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని చాలా ఎక్సలెంట్గా చేస్తారు నెల్లూరు. వెజిటేరియన్ మంచి టేస్ట్ చూడాలి, హోమ్లీ మీల్స్ అంటే ప్రకాశం జిల్లా సార్. నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా ఎక్సలెంట్ టేస్ట్ అంటే నెల్లూరు జిల్లా. చాలామంది గోదావరి జిల్లాలో అని చెప్పుకుంటారు. గోదావరి జిల్లాలో మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు, కానీ ది బెస్ట్ నెల్లూరు సార్. లంచ్ వచ్చేసి 12:30 to 4 సార్. డిన్నర్ వచ్చేసి 7:30 to 11 సార్. డిన్నర్లో కూడా సేమ్ ఐటమ్ డైలీ మారుతాయి సార్. బిర్యానీ మెయిన్ కోర్స్ మామూలుగానే ఉంటుంది, స్టార్టర్స్ మారుతూ ఉంటాయి. 5 రోజుల్లో కూడా ఇదే మెనూ మారుతుంది సార్. స్టార్టర్స్ వరకు మారుతుంది, ఏ రోజుకి ఆ రోజు మారుతుంది. గుంటూరు తూర్పులో వైసీపీ హ్యాట్రిక్ దిశగా నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 1వ వార్డు వాసవి నగర్ నుండి గురువారం ఈ ప్రచారం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ లీళ్ల అప్పిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజలంతా తమ పార్టీ పక్షాన ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముస్తఫా సేవా కార్యక్రమాలు ఫలితంగానే తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని చెప్పారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీ, కార్పొరేటర్లు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆలోచనతో, తలంపుతో మహమ్మద్ ముస్తఫా గారు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ శాసనసభ్యుడిగా గెలిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన వాటిని పరిష్కరించే దిశగా నిరంతరం కూడా ప్రజల్లో కలిసిమెలిసి పనిచేసి ప్రజల మనిషిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరవేసే ప్రక్రియలో కూడా ఒక సారథిలాగా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేననే భావన మనసులో లేకుండా ప్రజల్లో నేను కూడా ఒకటిననే భావంతోనే ఎప్పుడు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూసాం. ఈ రోజున 2024 ఎన్నికలకి సంబంధించి 2 సార్లు గెలిచినటువంటి మహమ్మద్ ముస్తఫా గారు తన కుమార్తె నూరి ఫాతిమా గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నేను ఒక్కటే ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు మనం చూసాం, చాలామంది రాజకీయ నాయకులు మనం చూసాం. కానీ మహమ్మద్ ముస్తఫా గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ప్రతిరోజు కూడా పేదలకు సంబంధించి సహాయపడాలా, వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవిత పైన మొత్తం కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు టికెట్ ఇవ్వడం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ఆశీస్సుల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఎందుకనంటే ఆయన తీసుకొని వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరువవుతున్నాయి. ఆయన తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలే కాదు, గుంటూరు తూర్పులో 10 సంవత్సరాల నుంచి ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళలో ఒక్కడిగా ఎప్పుడు నిలిచారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అదేవిధంగా నాన్నగారి అడుగుజాడల్లో మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకి ఎప్పుడూ చేరువుగా ఉంటూ ప్రజల కష్టాల్లో తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీరుస్తూ నిరంతరం వాళ్ళ కోసం ఉంటూ మరి ఈరోజు ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినందుకు ఇక్కడి నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా మొదలుపెట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం. గుంటూరు తూర్పులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది, హ్యాట్రిక్ కొడతాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడి. మహిళల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెడతానని వెల్లడి. వైసీపీ సిద్ధం పోస్టర్లు ప్రతిపక్షాలను బెదిరించేలా ఉన్నాయి. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బోనబోయిన ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.